హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. డెటాల్ హ్యాండ్ వాష్ తీసుకున్నాను. ఇది ఒక 1 స్పూన్ అంతా వేస్తున్నాను అనమాట. మనం దానికి పట్టీలకు ఉన్న మురికిని బట్టి 1 నుంచి 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. దాంతోపాటు దీంట్లో బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఇది కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఆ పట్టీలు మొత్తానికి ఈ మిక్చర్ అనేది పట్టేలాగా చేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకొని 1/2 గంట నుంచి 20 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిని బయటికి తీసేసి మనం ఆ పట్టీల్ని బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తోటి క్లీన్ చేస్తున్నానండి. ఆ బ్లాక్గా ఎలా వచ్చేస్తుందో దాంట్లో ఉన్న డర్ట్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా క్లీన్ చేశాక ఒక పొడి క్లాత్లో వేసేసి నీట్గా తుడుచుకోవాలండి. తడి అనేది లేకుండా తుడుచుకోవాలన్నమాట. క్లీన్ చేశాక వాటి మీద పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. పట్టీలకి తడి అనేది అసలు ఉండకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కాసేపు అందులో రబ్ చేయాలన్నమాట. ఆ పౌడర్ని దాని మీద వేసి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు రోజు మనం పట్టీల్ని క్లీన్ చేసుకొని ఇలా పౌడర్ వేసి చేసామనుకోండి, అచ్చం మనం పాలిష్ పెడితే ఎలా ఉంటుందో అంత షైనింగ్ వస్తుందండి. ఇప్పుడు పట్టీల్ని ఒక పొడి క్లాత్లో వేసి ఆ పౌడర్ అంతా పోయేలాగా పట్టీల్ని తుడిచేద్దామండి. షైనింగ్ అనేది వచ్చింది కదా పట్టీలకి. కొత్తవి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.